నమస్తే మ్యామ్. నమస్తే మా. మ్యామ్ ఇప్పుడు మొత్తం అపార్ట్మెంట్ కల్చర్స్ వచ్చేసాయి కదా! అవునమ్మా, సో, అవును. అపార్ట్మెంట్‌లో ఎవరైనా చనిపోతే కింద పెడుతుంటారు సెల్లార్‌లో. సో, అందరూ వస్తుంటారు, అక్కడి నుంచే వెళ్తుంటాం. అలా ఉన్నవాళ్ళు పక్క ఫ్లాట్‌మేట్స్ వాళ్ళు హ్మ్. పూజ దీపాలు పెట్టుకుంటారు కదా! అలా ఉంటే వాళ్ళు దీపం పెట్టుకోవచ్చా? లేదా ఇంటిని మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాతే పెట్టుకోవాలా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, హ్మ్. పాతకాలం ఊర్లో ఏమైందంటే, ఆ ఊర్లో ఎవరైనా ఒకళ్ళు చనిపోతే, హ్మ్. ఆ ఊరు మొత్తం అనమాట చిన్న చిన్న అవును. విలేజెస్ ఉండేవి కదా! అవును. ఎవ్వరు పొయ్యి ఆ! అంటించేవాళ్ళు కాదు, పూజ అంటించాలి. చేసేవాళ్ళు కాదు. అవును. ఓకే. ఇట్లా హ్మ్. అయ్యేదనమాట. ఏంటంటే వాళ్ళకి బేసిక్‌గా ఎవరింట్లో అయితే ఇలా ఇది జరిగిందో, జరిగింది. ఎవరికి చావు జరిగిన ఇంటి వాళ్ళ కోసం, హ్మ్. వీళ్ళందరూ ఏంటంటే, వాళ్ళ కోసం వీళ్ళు కూడా అవన్నీ ఆపేస్తూ అవును. ఉంటారనమాట. సేమ్ థింగ్ ఈ ఈ మధ్య కాలంలో ఏంటంటే అలాంటివి ఎవరు ఫాలో అవ్వట్లేదు. ఎవరైనా హ్మ్. చనిపోయారు అంటే మన ఇంట్లో పనులన్నీ ముగించుకొని అప్పుడెళ్ళి చూసేసి యాహ్! మళ్ళీ వచ్చేస్తున్నాం. సేమ్ ఇంకా అపార్ట్మెంట్స్‌లో వచ్చినప్పుడు 30, 40 అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ ఉన్నప్పుడు అట్లా ఒకళ్ళ ఇంట్లో ఏదైనా ఇలాంటి అనుకోని విషయం హ్మ్. ఏదైనా జరిగింది, ఎవరైనా చనిపోయినప్పుడు ఏంటంటే అలా సంతాపం బేసికల్లీ అవును. ఏంటంటే ఆ సంతాపం జరగాల్సిందే కాబట్టి అక్కడెళ్ళి వాళ్ళ కోసం మనం ఉంటాము. హ్మ్. వాళ్ళేదో వాళ్ళ పనిలో ఆళ్ళున్నారు. మన పూజలు మనం చేసుకుంటాము అంటే హ్మ్. ఆహ్, మామూలుగా చెప్పాలంటే హ్యుమానిటేరియన్ ల్ గ్రౌండ్స్‌లో చెప్పాలి అంటే గనక, హ్మ్. పద్ధతులు అవి ఫాలో అవ్వాలి అంటే ఎవరి ఇల్లు వాళ్ళది, ఎవరి కోసం వాళ్ళు ఉంటారు. మన ఇంట్లోకి ఎవరు రారు కాబట్టి మీరు చేసుకునేవి మీరు చేసేసుకోవచ్చు. కానీ అక్కడ డెడ్ బాడీ ఉన్నప్పుడు, అవన్నీ ఉన్నప్పుడు నన్ను అడిగితే నా హ్మ్. పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే జస్ట్ స్టాప్ చేసి అవంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా కొన్ని కొన్ని సార్లు ఇంక తప్పదు. కొంతమంది పెద్ద పెద్ద పూజలు, వ్రతాలు అవి అవును. పెట్టుకుంటూ ఉంటారు. అవును. సో, అట్లాంటప్పుడు కాస్త జాగ్రత్తగా అవి కంటిన్యూ ఎందుకంటే ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకున్నారు. హ్మ్. పెట్టుకున్నప్పుడు కింద అట్లాంటిది అయినప్పుడు మనం అది స్టాప్ చేసుకోలేము. అన్ని అరేంజ్‌మెంట్స్ చేసేసుకొని అవును. ఉంటాం కాబట్టి, అప్పుడు అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే, మీరు అటు ఇటు వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి చేసుకునేలాగా అది ఓకే. ఎవరైనా క్రాస్ చేసొస్తే కాస్త స్నానం చి చేసుకొని హ్మ్. చేస్తే సరిపోతది గానీ, ఆ విషయంలో చీదరించుకోవడము, చిరాకు పడడము అట్లాంటి మన వంతు సాయం ఏమైనా చేయగలిగితే హ్మ్. అట్లా చేస్తే సరిపోతది. సో, మ్యామ్ ఇంట్లో క్లీన్ చేసుకోలేమనుకున్న వాళ్ళు పసుపు నీళ్ళు చల్లుకొని దీపం పెట్టుకోవచ్చా? శుభ్రంగా. ఓకే. ఇప్పుడెక్కడ కడిగే ఆప్షనే ఇవ్వట్లేదు గదా! మనకి. అవును. ఇండిపెండెంట్ హౌసెస్ అంటే కడిగితే వాటర్ ఎళ్ళే ఆప్షన్ ఉండదు. ఇప్పుడు అవును. అపార్ట్మెంట్స్‌లో వాటర్ ఎళ్తదా కడిగితే? లేదు. ఎళ్ళదు గదా! అంటే చెప్పకనే చెప్తున్నారనమాట. ఇల్లు కడిగే ఆప్షన్ లేదు మనకనేసి. హ్మ్. కాబట్టి కానీ శుచి, శుభ్రం ఇల్లు కడిగితేనే పండగ అవును. ఫీలింగొస్తది చాలా మందికి అవును. కదా! అవును. కాబట్టి ఇప్పుడు అట్లాంటివయినప్పుడు మన ఇంట్లో ఎప్పుడు అందరు హిందూ ఇళ్లల్లో ఉండే కామన్ థింగ్ గంగాజలం. హ్మ్. ఓకే. కాస్త గంగాజలము, వాటరు, కొంచెము ఈ పసుపు వేసి ఓకే. ఇంటినంతటిని కాస్త శుభ్రం చేసుకొని, దాని తర్వాత దీపారాధన అవి చేసుకోవచ్చు. ఓకే. మోస్ట్‌లీ ఏంటంటే, అక్కడ కింద డెడ్ బాడీలు అవి ఉన్నప్పుడు మనం ఆ దీపారాధన అవి అవాయిడ్ చేయడమే హ్మ్. చాలా చాలా బెటర్ బెటర్. నన్నడిగితే. ఓకే. కాబట్టి అలా అంటే అది మీ ఆహ్, విచక్షణ మీద డిపెండ్ అయి ఉంటదనమాట. ఓకే. ఓకే. మీరెట్లాంటి వాళ్ళు, మీతో వాళ్ళకెంత క్లోజ్‌నెస్ ఉంది, మీ నైబర్స్ తోటి, వాళ్ళతోటి ఓకే. దాని మీద డిపెండ్ అయి ఉంటది మీరేం చేస్తున్నారన్నది. ఓకే. సో, మ్యామ్ ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు అసలు పొయ్యి ముట్టించొద్దు అంటారు. హ్మ్. కానీ ఇప్పుడు అలా కాకుండా అన్నీ చేసేస్తున్నారు. టీ, కాఫీలు పెట్టేస్తున్నారు. అలా హ్మ్. చేసుకోవచ్చా అసలు? హ్మ్. అయితే ఇప్పుడు ఇంతకుముందు ఎట్లా అంటే చనిపోయినప్పుడు పొయ్యి అంటే అంత ఆప్షన్ అవును. ఉండదు గదా! హ్మ్. అందరూ బాధలో ఉంటారు, అవును. దుఃఖంలో ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఆ ఫ్యామిలీ మెంబర్స్ అట్లా ఉన్నప్పుడు ఎళ్లి మనం వంట చేసి పొయ్యి ఎలిగించకూడదు యాక్చువల్‌గా. హ్మ్. బాడీ అక్కడున్నప్పుడు హ్మ్. పొయ్యి ఎలిగించరనమాట. అది ఎళ్లి మొత్తం ఆ కార్యక్రమం అంతా అయిపోయి వచ్చే వరకు కూడా హ్మ్. అప్పుడు గూడా అసలు యాక్చువల్‌గా ఏంటంటే ఊర్లో నెక్స్ట్ 10 డేస్ ఇంట్లో పొయ్యి ఎలిగించరు. హ్మ్. ఏం చేస్తారంటే వాళ్ళ చుట్టాలు వాళ్ళు ఉంటారు గదా! హ్మ్. ఇంటి ఆడపిల్ల ఎవరైతే ఉంటదో, అవును. ఆడపిల్ల వండుకొని తీసుకురావడము, చుట్టాలు తీసుకొని రావడం వంట తీసుకురావడం. చేసి, హ్మ్. అవన్నీ చేస్తూ ఉంటారు. అప్పుడు ఊర్లో అయితే అలా ఉండేదనమాట. హ్మ్. ఎందుకంటే వాళ్ళందరికి అంత కార్డియల్ రిలేషన్స్ ఉండేవి గదా! అవును. ఇప్పుడు అట్లా లేదు. ఒకవేళ నిజంగా పక్క ఇంటి వాళ్ళకి తెలిసినా, సరే వాళ్ళ బాధలేవో వాళ్ళు వాళ్ళు పడతారులే పడతారు. అవును. అనేసి ఈ సొంత వాళ్ళు గూడా అట్లా హెల్ప్ జేయట్లేదు ఈ అవును. మధ్య. అవును. ఈవెన్ మా ఓన్ సిస్టర్స్, ఓన్ బ్రదర్స్ కూడా అట్లా చూస్తారు, ఎళ్ళిపోతారు. ఇప్పుడు ఎవరైనా ఇంట్లో ఇద్దరు అక్క చెల్లెలు ఉంటారు. ఒకళ్ళ హ్మ్. ఇంట్లో ఏదైనా హ్మ్. డెత్ అయిపోతది. సిస్టర్ ఇంట్లో ఒక డెత్ అవుతది. వాళ్ళ అక్కొస్తది. ఓకే. మీ ఇంట్లో ఇట్లా అయిపోయిందా అనేసి చూసి ఎళ్ళిపోతది ఎళ్ళిపోతారు. తప్పిస్తే, హ్మ్. ఓకే. వాళ్ళకి హెల్ప్ చేద్దాము, ఈ సహాయం చేద్దాం, వాళ్ళకి వంట పంపిద్దాము. ఇట్లాంటివి చాలా తగ్గిపోయినాయి. తగ్గిపోయింది. రాను, అవును. రాను, రాను, రాను మెల్లిమెల్లిగా ఆ కల్చర్ నుంచి మనం హ్మ్. బయటకొచ్చేస్తున్నామనమాట. చాలా మెకానికల్ లైఫ్ అయిపోయి, ఇంకా మనకు ఆప్షన్ లేక ఇంట్లోనే వండేసుకుంటున్నాం. సరేలే హ్మ్. ఏదైతే అదయింది. పర్వాలేదులే వండేసుకుంటాం అనేసి, అప్పుడు అట్లా చేసినప్పుడు పాతకాలంలో చాలా తప్పనమాట. అట్లా అయ్యో! ఇంట్లో పొయ్యెలిగించారా?
అసలు ఎందుకు వెలిగించారు ఏంటి అనేసి చాలా గొడవ చేసేసేవాళ్ళు. ఓకే. ఎందుకంటే అంతమంది ఉండేవాళ్ళు చుట్టూ, అంత బలగా ఉండేది. ఇప్పుడు అంత లేదు కదా మరి మనకి. చుట్టాలు ఒకవేళ ఉన్నా చుట్టాలు ఫ్రెండ్స్ ఇద్దరు ఒకటే, ఐ మీన్ ఆల్మోస్ట్ దే ఆర్ ది సేమ్ అనమాట. మనకి కష్టానికి నష్టానికి చాలా తక్కువ మంది వస్తారు కదా. సో మ్యామ్ ఇప్పుడు టెనెంట్స్ ఉన్నారు కదా, వచ్చి ఫుడ్ ఇచ్చిపోతుంటారు, చనిపోయిన వాళ్ళ ఇంటికి వచ్చి ఫుడ్ ఇచ్చేసి వెళ్తుంటారు కదా, వాళ్ళు ఇచ్చేసి వెళ్ళాక కూడా మళ్ళీ ఇల్లు క్లీన్ చేసుకొని ఉండాలా లేకపోతే? ఇల్లు క్లీన్ అక్కర్లేదు, మనకి బోల్డ్ అన్న ఆప్షన్స్ ఉన్నాయి కదా. మామూలుగా ఏం చేస్తాం, మన ఇంట్లో ఎవరైనా ఒక డెత్కి వెళ్ళి వస్తే బయట నీళ్ళు పెడతాం, స్నానం చేసేసుకొని వెళ్తాం, లేకపోతే పసుపు నీళ్ళు చల్లుకుంటారు. డిపెండింగ్ ఆన్ వాళ్ళు ఏది బిలీవ్ చేస్తారు అన్నది. నార్మల్గా అయితే బయట బకెట్తో నీళ్ళు ఎక్కడో ఒక దగ్గర, అంటే మన ఇంట్లోకి రాకుండా, ఆ ఆప్షన్ లేనప్పుడు మెల్లిగా ఇంట్లోకి వెళ్ళి స్నానం చేసేసుకో. ఇల్లు శుభ్రం అన్నది ఇప్పుడు ఎవరి లాజిక్స్ వాళ్ళకు ఉన్నాయి అన్నమాట. నిజంగా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. నార్మల్గా ఇట్లా రెగ్యులర్గా వెళ్ళొస్తూ ఉంటాం చాలా మంది కదా, పక్కనే నేబర్స్, వాళ్ళ ఇంటికి రోజు వెళ్ళాలి రోజు రావాలన్నప్పుడు మామూలుగా పసుపు నీళ్ళు జల్లి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే మ్యామ్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మ్యామ్.